కింది స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఫస్ట్ స్టేట్మెంట్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 10న జరుపుకుంటారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అంటే, హిందీ లాంగ్వేజ్ని ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయడానికి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న జరుపుకుంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్, మొదటి ప్రపంచ హిందీ సమావేశాన్ని జనవరి 10, 1975న నాగ్పూర్లో ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మొదటిసారి హిందీ 1949లో మాట్లాడారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, ప్రపంచ హిందీ దినోత్సవం మరియు హిందీ దివస్ ఒకే తేదీన జరుపుకుంటారు. ఇది తప్పు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే హిందీ దివస్ అనేది సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. సెప్టెంబర్ 14న హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారు అంటే, సెప్టెంబర్ 14వ తేదీన మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించింది కాబట్టి ఆ రోజు అంటే సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 3 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్. ఈ క్వశ్చన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటారు. దీనిని విశ్వ హిందీ దివస్ అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్, జనవరి 10, 1975న నాగ్పూర్లో మొదటి ప్రపంచ హిందీ సమావేశాన్ని ఇందిరాగాంధీ ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా జనవరి 10, 2006 నుండి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్, 1949లో మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ UNGAలో హిందీ మాట్లాడారు. నెక్స్ట్ పాయింట్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. థీమ్ ఫర్ వరల్డ్ హిందీ డే 2025 ఈజ్ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్, వరల్డ్ హిందీ డే 2024 యొక్క థీమ్, వరల్డ్ హిందీ డే 2024 యొక్క థీమ్ ఏంటో కామెంట్ చేయండి.